ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున మీకు ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు జీవితానికి సంబంధించినటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి దేవారాధన చేయాలి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి, వీరి జీవితాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి ఏ విధంగా ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను వీళ్ళు అనేది జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక కుంభరాశి జాతకులు సాంకేతిక, విద్య, వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాలను గురించి అనుభవం కూడా వీరికి అనేది కలిగి ఉంటారు. ఇక ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా వీరు అనేది ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి అలాగే తమ బాధ్యతను గురించి కావచ్చు, తమ నిర్వర్తించే అటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకొని వీరి యొక్క సహానుభూతిని పొందుకోవడానికి ఎప్పుడు కూడా కోరుకున్న బాధ్యతలు అనేవి, మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి అనేవి దాచుకోకుండా ఇతరులకు చెప్పడం వల్ల చాలా సందర్భాలలో వీరికి అనేది అనిపించిన విషయాన్ని, నిర్ణయాన్ని తీసుకోకుండా అందరితో చెప్పుకోవడం వల్ల వీళ్లకు అనేది ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేటివిటీ అవుతూ ఉంటుంది. ఇక కుంభరాశి వారు వ్యక్తులు జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తాయి. అంటే డబ్బు కొరత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే జీవితంలో ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకి కాదండి, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత ఉంది. అటువంటి ఖర్చులు ఉన్నటువంటి విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు చేతిలో కనిపిస్తుంది, వృధా చేసి ఖర్చులు చేస్తారు. కాబట్టి త్వరగా మీరు బాధపడవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకుంటూ ఖర్చు పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఇక కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక, ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న, ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఉన్నారు, ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలైతే ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి. ఇక లేకపోతే వారిని కలుసుకోకపోయినా వారితో ఒక ఫోన్ అయినా మాట్లాడతారు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే మీకు జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముకుందాము అని అనుకుంటున్నారు, అంటే సేల్ చేద్దాము అని అనుకుంటున్నారు. మీరు ఆ ప్రాజెక్టు బడ్జెట్లో వస్తుంది అని అనుకుంటున్నారు. చాలా కాలంగా మీ జీవితంలో ఉన్నారు. అటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ
సక్సెస్ చేసే అటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేశారు. అయితే ఈ రోజు అయితే ఒక అద్భుతం అయితే జరుగుతుంది. అంటే సక్సెస్ చెందినటువంటి ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుంభరాశి వ్యక్తుల జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితం మాత్రం కొన్ని సవాళ్లు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇతర పనులు చేసేనటువంటి గొప్ప అప్పులు చేసే పై అధికారుల నుండి మీరు కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అంటే పని మీరు చేసినా మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీరు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఒక ఊహించని సంఘటన అయితే ఈ రోజు సీక్రెట్ అయితే ఇదేనండి జరగబోయేది. అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో గనక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం అయితే మీకు సక్సెస్ కాబోతుంది. మీరు ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అనేది జాతకంలో జూన్ 17వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మీకు ఒక శత్రువు వల్ల ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. క్రమశిక్షణ అడిగితే ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు. ఇది ఇక ఫలితాలు కుంభరాశి వారికి నిత్యం శని దేవుణ్ణి పారాయణం చేయండి, శని స్తోత్రం పారాయణం చేయండి, శని భగవానునికి నమస్కారం చేయండి. ఇక మీకు శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగును కానీ, వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. దాని ద్వారా కూడా సంబంధించిన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవ చాలీసను పఠించండి. మీరు అనేది మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు నిత్యం ఇంట్లో దీప నైవేద్యాలతో దీపం పెట్టి నైవేద్యం పెట్టి పూజలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు మంచి ఫలితాలు రావాలంటే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. పేద విద్యార్థులకు కూడా మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే పిల్లలకు దానం చేయడం ద్వారా కూడా పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. దాని తాలూకా పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తూ మీకు ఇస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.